2028లో కూటమి ప్రభుత్వాన్ని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేస్తామని మాజీ న్యాయమూర్తి జడా శ్రవణ్ కుమార్ అన్నారు. మాల ఉద్యోగుల సంఘం ప్రకాశం జిల్లా ఆధ్వర్యంలో ఒంగోలులో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా హలో మాల చలో ఒంగోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేపీ ముసుగులో సుప్రీంకోర్టు తీర్పు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఇచ్చిందని, దీనిని తీవ్రంగా మాలలు వ్యతిరేకిస్తున్నామని అన్నారు. తీర్పు రాకముందే మాదిగల అనుకూలంగా తీర్పు వస్తుందని ఒక నాయకుడు దేశవ్యాప్తంగా ప్రచారం చేశారని, అంటే బీజేపీ తలుచుకుంటే ఏదైనా చేయగలదని చెప్పి చూపించారని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచింది మాలలని, అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా మాలలు బడుగు వర్గాల పార్టీలకు అండగా ఉంటున్నారని, కానీ అలాంటి మాలలను క్రిమిలేయర్ పేరుతో వర్గీకరణను రాష్ట్రాలకు పరిమితం చేస్తూ తీర్పునిచ్చిందని, ఈ తీర్పు పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని ఆయన అన్నారు. మాలల సత్తా ఏంటో త్వరలోనే చూపిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు మహిళా జాతీయ అధ్యక్షురాలు మంచా మల్లేశ్వరి, మాల మహాసభ వ్యవస్థాపకులు మల్లెల వెంకట్రావు, దళిత సంఘాల నాయకులు, మాల ఉద్యోగుల సంఘం జిల్లా నాయకులు అశోక్, గోపీనాథ్, వేలాదిగా తరలివచ్చిన ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ రోజు పాపం అంతకుముందు ఎంఆర్ఎస్ నాయకులు చెప్పుకుంటుంది, ప్రజా సంఘాలు ఉన్నాయని డబ్బులు కట్టి గొప్పలు చెప్పుకుని ఓ మందపుతున్నారా, డబ్బులు ఉండొచ్చు, అమిత్ షా ఉండొచ్చు, ఆర్ఎస్ఎస్ 60 లక్షలు రాజ్యాంగ వ్యతిరేకులారా, రాజ్యాంగ వ్యతిరేకులారా. ఈ ఐక్యత లేకపోతే భవిష్యత్తులో మన కులాన్ని కేవలం ఒంటరిగా చేసి మన పార్టీలు కానీ ప్రతి కులాలు విషం చెబుతున్నారు. వీరేదో భయంకరంగా అందరి దగ్గర దోచుకున్నట్టు. అంబేద్కర్ వ్యతిరేకులారా, న్యాయ పోరాటంలో నేను ఎర్రగొండలో ఇటు ఎర్రబాలెం దగ్గర ఏదో కుగ్రామానికి వెళ్తే అక్కడ రోజులను ప్రార్థించాను. 97 యుద్ధము యెహోవాదే అని చెప్పాడు, ప్రార్థన చేశాడు. చివరి యుద్ధం, ఈ యుద్ధం మీరు మనం గెలుస్తాం అన్నది ఇది మానవ యుద్ధం కాదు. భారతదేశంలో 40 కోట్ల మంది ఎస్సీ ఎస్టీ ప్రజల రాజ్యాంగ హక్కుల రక్షణ ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నట్టు నా ప్రజలు పాలకులుగా ఉండాలి, బాధితులుగా ఉండకూడదు. నా ప్రజలు మాత్రం ఈ దేశంలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సమన్వయం, సెక్యులర్గా ఈ దేశాన్ని పరిపాలించగలరు. అంత ప్రేమ, అంత సహృదయత, అంత స్నేహశీలత, అంత ఒడబడిక, అంత ఈ అసమానత సమాజం మీద నిజాయితీగా స్పందించేది నా జాతి ప్రజలే. వారు మాలైనా, మాదిగైనా, రెల్లైనా, పార్టీ అయినా, శవరైనా, ఎవరైనా సరే అంతిమంగా ఈ దేశ ప్రధాని కుర్చీ మీద నా జాతి బిడ్డని, నా చంద్రశేఖర జాతిలో, పశ్చిమాల్లో, అక్వాలలో ఇంకెవరైనా నా కుర్చీ మీద, పీఠం మీద కూర్చోబెట్టేంత వరకు మానవుడు అంబేద్కర్ వాళ్ళు నిద్రపోవాలని శబ్దం చేసి ఈ హాల్ నుండి బయటికి వెళ్ళాల్సిందిగా కోరుతూ ముగిస్తామన్నా. నిర్వాహకులకి, వారికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. అంతేకాకుండా ఎన్నో ఉద్యమాలు చేసి, అనేకమైనటువంటి పోరాటాలు చేసి ఎంతో మందికి దళితులకి మేమున్నామని అండగా నిలబడి
ఈ కొత్త వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఏదో చేస్తారు చూద్దాము అని ఒక కోరికతోటి వచ్చినటువంటి మన సీనియర్ నాయకులందరికీ, ఉద్యమ నాయకులందరికీ, జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి మా జిల్లా కమిటీ తరఫున పాదాభివందనం చేస్తున్నాం వాళ్ళకి. అయితే ఇక్కడ ఈ దేశ మూలవాసులైనటువంటి మాలలందరికీ ఒక పిలుపుతోటి కేవలం టెక్నాలజీని వాడుకొని, ఇంటికి కూడా పోకుండా టెక్నాలజీని వాడుకొని పిలిచినంత మాత్రాన కొన్ని వేల మంది ఇక్కడ గుమ్మికూడినందుకు మాల సోదరులందరికీ, మా రక్త బంధువులందరికీ ధన్యవాదాలు. భవిష్యత్ కార్యక్రమం మనకు చాలా ముందుంది. అయితే ఇక్కడ నేను ఒకే ఒక విషయం ప్రస్తావిస్తాను. ప్రతి ఒకటో తారీఖు తీర్పు వచ్చిన వెంటనే 15 రోజుల పాటు ఎవరు మాలల నుంచి ఒక్క ఆలోచన కానీ నిరసన కానీ లేని ఒక నిశ్చేతులైన పరిస్థితి అన్ని 2 ఉభయ రాష్ట్రాల్లో చూశాం. తర్వాత మన భారత్ బంద్ ప్రోగ్రాం ఇస్తే ఎవరు పోలీసులు మాత్రం గతంలో లక్షల మంది హైదరాబాద్ వచ్చి కొరడాలతో కొట్టించుకొని, గుర్రాలతో తగ్గించుకొని వచ్చారు. ఈ తీర్పుతోటి ఇంకా కొన్ని లక్షల మంది వచ్చి ఇంకా ఏదో చేస్తారని చెప్పి మొత్తం పోలీస్ బెటాలియన్ మొత్తం ఎక్కడికక్కడ పహారా కాస్తుంది. అయితే పోలీసులు కొన్నంతమంది కూడా అక్కడ కనిపించట్లేదు. ఎవరో ఎక్కడో గతంలో ఉద్యమం చేసి బాధపడి వాళ్ళని పెంచుకొని మనుగడ పోతుంది అనే ఉద్దేశంతో అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో మన నాయకులు కొన్ని ఉద్యమాలు చేస్తే అది అరాకొరగానే పోవడం జరిగింది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం కూడా వీళ్ళలో రిజర్వేషన్ వర్గీకరణ చేసినప్పటికీ వాళ్ళలో కొంత చైతన్యం లేదని ప్రభుత్వం ఆటోమేటిక్గా ఇస్తుంది. కాబట్టి అది గ్రహించినటువంటి మన ఉద్యోగ మిత్రులు అనేకమైన వేదనతోటి, బాధతోటి ఒక కూడిక ఒక చోట ఏర్పడి మనం ఏదో చేద్దాం అని అందరూ కలిసి ఒక